ఏమనమంటి దేవుని బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. 1 దినవృత్తాంతాలు 28:9 చదవండి దయచేసి. 1 దినవృత్తాంతాలు 28:9. దయచేసి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడనే ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను మనసపూర్వకంగాను ఆయన సేవించును. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నిన్ను విసర్జిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీకు లేని ప్రభా నీ పాదాకుల కుట్టిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేయండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును దయచి వాక్యానికి ఆటక ప్రతి ఆట కనీసంలో బంధించిపోవ సన్నిధి మెడ్డిగా మాకు సహాయం చేయండి. ఏసే పరిశుద్ధ మట్టి విడికొని ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటంటే వెతుకుట. ఎట్లా ఎత్తుకోవాలా? ఆశ్రయించుట. రెండు ఒకటే పదం. ఆశ్రయించుట, వెతుకుట. సొలొమోనుకి చెప్తున్నాడు తండ్రి దావీదు. సొలొమోనుకి దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, దావీదుకి ఇంకా చాలామంది కుమారులు ఉన్నాడు. అబ్షాలోము ఉన్నాడు, చాలా సౌందర్యవంతుడు. అమ్నోను ఉన్నాడు, వీళ్ళంతా మంచి బలాక్రమణ. కానీ అలాంటి వాడిని కోరుకోలా దేవుడు. ఎవరిని కోరుకున్నాడు? బత్షెబా అంటే ఒక పనికత్తె సైనికుడి భార్య కుమారుడిని కోరుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఘనత కలిగిన వాడిని ఇప్పుడు కూడా కోరుకోడు. కొత్త నిబంధనలు కూడా ఉంది కనుక, నేను చాలా గొప్పవాడిని అంటే నాకు అవసరం లేదంటాడు. నేను చాలా జ్ఞానవంతుడంటే నాకు అవసరం లేదంటాడు. కానీ మోషేని ఎందుకు కోరుకున్నాడు? ఆయన నత్తోడు, ఆయన నామానికి మహిమ రావాల. మరి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు కొత్త నిబంధనలో. మరి ధర్మశాస్త్రం అంతా కంఠస్థం చేసిన వారు ఉన్నారు. చేపల బట్టే జాలను ఎందుకు కోరుకున్నారు? విద్యలేని పామర్లు కదా. అందుకని సొలొమోన్ని కోరుకున్నాడు. నా కుమారుడా, నేను మందిరం కట్టాలనుకున్న సమయంలో దేవుడు నువ్వు మందిరం కట్టకూడదు, నీ చేత్తో రక్తపాతం జరిగించావు కాబట్టి నీ గర్భవాసన నేను ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను. అతను ఆ టైంలో 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటుందని కూడా ముందుగానే దావీదుకి చెప్పాడు. దావీదు మందిరానికి కావాల్సినంతా కూడా ఇదే అధ్యాయం 22:14లో 2 కోట్ల మేలిం బంగారమును ప్రయాసపడి 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూస సఖ్యం కానంత విస్తారమైన విత్తడిని వినుమును సమకూర్చున్నాను, కూర్చి ఉన్నాను. నువ్వు ఇంకా సంపాదిస్తావు, ఇంకా నీకు ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడని బలపరుస్తున్నాడు. ఎందుకంటే మందిరం కట్టబోయే మందిరము అది భూమిని ఆకాశం సూచించిన దేవుడు కట్టబోతున్నావు కాబట్టి హృదయపూర్వకంగా ఎరుగయ్యా, నువ్వు దేవుడిని తెలుసుకో, ఆయన గొప్పతనాన్ని తెలుసుకో, నువ్వు ప్రారంభించబోతున్నావు పని అని చెప్పి ఆయన నువ్వు విసర్జించావా, ఆయన నిన్ను విసర్జిస్తాడు. నువ్వు ఆయన్ని లక్ష్య పెట్టావా, ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. ఈ మందిరం కట్టే విషయంలో నువ్వు హృదయపూర్వకంగా ఆయన వెతుకు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అట్లాగనే సొలొమోను కూడా వెతికాడు, దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆ మందిరము విషయంలో సొలొమోనుకి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మందిరము మన మధ్య లేదు. ఆ మందిరంలో విగ్రహాల ఉన్నందువలన ఏమైంది? దేవుడు కోపం వచ్చి 3 సార్లు ఆ మందిరం ధ్వంసం చేయటం అయిపోయింది. ఆ మందిరంలో ఉన్న బంగారం అంతా కూడా వెతకాలటం అయిపోయింది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ మందిరంలో లేము. మనము ఏ మందిరంలో ఉన్నాము? యేసుప్రభు చెప్పాడు హెబ్రీ 3:6 అంటే ఆయన కట్టిన మందిరంలో ఉన్నావు. ఆయన కట్టిన మందిరంలో నువ్వు ఆయన ఎట్లా వెతుకుతున్నావు? అయితే అర్థం చేసుకోండి, క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకం. ఆయన లేదే, ఇది ఆయన ఇల్లు. నీ దేహము దేవుడు వల్ల నీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. ఆ తర్వాత మీరు దేవుడు ఆలయం మీకు తెలీదా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు తెలీదా? ఎవడైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని వాక్యాలు రాయబడింది. కనుక
ఆయన కట్టిన మందిరములో ఎట్లా ఉండాలని చక్కగా చెప్పే ఇక్కడ తర్వాత ఏమంటాడు? ధైర్యం, నిరీక్షణ, ఉత్సాహము, తుదమట్టుకు స్థిరముగా ఉండాలా. ఇప్పుడు ఆయన కట్టాడు, సొలొమోను కట్టిన మందిరం దేవుడు ముందు హెచ్చరించాడు. ఆయన గిబిలోన్లో ఉన్నప్పుడు హెచ్చరించాడు, నువ్వు నన్ను తప్ప నువ్వు దేన్ని సేవించినా సరే నీకు ఇచ్చిన వాగ్దానం నిలబడదు. నీ తండ్రికి ఇచ్చే వాగ్దానం ఒక్క గోత్రమే ఇచ్చాడు, ఏదో గోత్రము. తప్పిపోయాడు. కామాతురత గలవాడై అనేకమైన అన్ని దేవతల్ని సేవించాడు సొలొమోను. తప్పిపోయాడు. దేవుడు వాగ్దానం, దాని తప్పులేదు. మనం తప్పిపోతే దేవుడు తప్పు కానే కాదు. ఒక నమ్మకమైన యాజకుని నేను ఏర్పాటు చేసుకున్నాడు ఏలీ కుమారుల విషయంలో. సొలొమోను సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత సమూయేలు కుమారుడు తప్పిపోయారు. దానికి దేవుడు బాధ్యుడు కాదు, ఒక్కోసారి వాగ్దానం ఇస్తాడు. కాబట్టి ఆ మందిరం విషయంలో ఆయన వాగ్దానం ఇచ్చాడు, తప్పిపోయాడు, అయిపోయింది. ఆ మందిరం శిథిలమైపోయింది. ఇప్పటికే ఆ మందిరం కోసం కొట్టుకుంటున్నారు, అది వేరే విషయంకు. ఇప్పుడు ఈ మందిరంలో మనము ప్రభు కట్టిన మందిరం ఇది. ఎందుకు ఈ మందిరం కట్టాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో. ఇది మట్టితో చేయబడ్డ మందిరం. ఇది ఆనాటి కాలంలో బంగారం అంటే మందిరం కట్టారు, కానీ ఆ బంగారం కాదు. ఇప్పుడు యేసు ప్రభువే మన బంగారం, యేసు ప్రభువే మన వెండి, యేసు ప్రభువే మన జ్ఞానం, యేసు ప్రభువే మన నీతి, యేసు ప్రభువే మన పరిశుద్ధత, యేసు ప్రభువే మనకు విమోచకుడు. ఈ మందిరంలో ఆయన అంటున్నాడు, నీవు ఎంత ఆసక్తిగా దేవుడి పట్ల ధైర్యం ఉందా? మనం చెప్పుకుంటాం ఏమని, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడని చెప్తున్నావు, కానీ నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోతున్నావా? ధైర్యం ఉండాలా. నాలో ఉన్నాడు. కొంతమంది ఒక్కదాన్ని ఎట్ట పండుకోవాలా, ఒక్కడిని ఎట్ట పండుకోవాలా, ఏమి? ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నీలో ఉన్న అడుగు. మనం ఎన్నోసార్లు మనలో ఎవరికైనా దూరంగా ఉండేవాడు కాదు. నీకు ఎక్కడికైనా పోవాలంటే ఇంకో మనిషి సహాయం కావాలా? అర్థం చేసుకుని ధైర్యం అనేది అక్కడ ఏం కావాలా? దేవుడు పని చేయడానికి ధైర్యము ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం విన్నావు, నమ్మితే దేవుడు మహిమను చూస్తాం. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఎందుకు చేయడు కార్యాలు? సాధారణంగా మనుషులు కలిగితే తప్ప ఏది నీకు రాలేను. వచ్చినా దాని పక్కనే విన్నాడు. నువ్వు ప్రార్థన చేయు, ఎందుకంటే చేస్తే ఏమైద్దో సందేహం. అందరికీ ఇచ్చాడా లేకపోతే ఒకరికే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు కదా. పిలిపి ప్రార్థన చేస్తుంటే, సాంబార్ వడ్డించి పిలిపి ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగినాయి. అర్థం చేసుకో. మన అవిశ్వాసమే పాపం అంటే ఏమిటి కూడా, అవిశ్వాసమే పాపం. కాబట్టి ఆ మందిరములో సొలొమోను కొంతమంది విగ్రహాలు పెట్టారు, తర్వాత అది శిథిలమైపోయింది. బట్ ఈ మందిరంలో ఏముందో నీకు నువ్వే, నీ మందిరంలో ఏముందో నీకు చూపిస్తాడు. జస్ట్ నాకు చూపించాల్సిన అవసరం లేదు, నీకే చూపిస్తాడు. మరి ఈ మందిరంలో విగ్రహాలు ఉంటే మరి ఆ మందిరము భూ సంబంధమైన మందిరం. ఈ మందిరములో విగ్రహం ఉంటే మనం యుగయుగములు కూడా దేవుడి సన్నిధిలో మనము ఒక స్తంభంగా మనం నిలబడలేము. అర్థం చేసుకొని అశాశ్వతమైన జీవితం, యుగయుగములు జగజగములు ఎప్పుడు కూడా ఆయన నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ పట్ల ఒక ప్రణాళిక. నువ్వేదో దేవుడు ప్రేమించేవాడిని కాదు, కానీ ఆయన నన్ను ప్రేమించి జగతి పునాది వేయబడక మునుపు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ మందిరం మనం ఎట్లా వెతకాలా? వెతికిన వారికి దేవుడి సన్నిధిలో ఏముంటుందని, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖం. ఎట్లా వెతకాలా? మన కొత్త నిబంధనలో వెతకడం చాలా ఉన్నాయి. ఒక సహోదరి వెండి నాణ్యం కొరకు వెతికింది, ఒక సహోదరుడు తప్పిపోయిన గొర్రె కొరకు వెతికాడు, మరి యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడికి వెతికాడు. అది వేరే తర్వాత సబ్జెక్టు. ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్నాము కాబట్టి ఎట్లా వెతకాలా అని మనం పరీక్షించుకొని, ఇక్కడ మరి కీర్తన గ్రంథం 9:10 ఏముందంటే, ఆయన నలిగిన వారికి దుర్గంగాను ఆపత్కాలంలో మహాదుర్గంగా ఉంటాడు, తన్ను ఎతికే వారికి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మహాదుర్గంగాను ఆపత్కాలమందు మహాదుర్గమందు నిన్ను ఆశ్రయించిన వారికి. అర్థం చేసుకోండి. అంటే ప్రభువును ఆశ్రయిస్తే, అంటే ఆశ్రయించడం అంటే ప్రభా నాకు దిక్కు నువ్వే. ఇప్పుడు లోకంలో స్వాములు చెప్తారు కదా, దిక్కు లేని వారికి ఆయనే దిక్కు. నువ్వు నాకు దిక్కు నువ్వే. అది ఏ సమస్య అయినా సరే, దేవుడికి అసాధ్యమైనది. అది అప్పులు బాధ అయినా సరే, పెద్ద ఉపత్తు అయినా సరే, పెద్ద కొండంత సమస్య అయినా సరే ఆయనకి అల్పము. ఒకవేళ నీకేమైనా గొప్పగా ఉంటుందో కానీ ఆయనకి అల్పము.
నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? మాట ద్వారా ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు ఆయనకి అల్పం. కానీ నువ్వు ఎంత మటుకి ఆయన్ని ఆసక్తితో ఆశ్రయిస్తున్నావు. ఆయన ఆశ్రయించే వాడిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు యేసుప్రభుని ఆశ్రయించి ఎవరన్నా నా వల్ల కాదని అన్నాడా? ఇన్ని సాక్ష్యాలు వింటాం మనం దైవ గ్రంథంలో. ఇన్ని సాక్ష్యాలు మనం వింటాం. ప్రభా నాకు సహాయం చేయి. కుష్ఠరోగులు 10 మంది వచ్చారు. ప్రభా మాకు సహాయం చేయి. వెళ్ళండి పోయి మీ దేహాలు యాజకి చూపించుకుని ఒక్కడే వచ్చాడు, స్వస్థపంచాడు. అని రాని స్త్రీ వచ్చింది, తన కుమార్తె దెయ్యం పెట్టి బహు బాధపడుతుంది. ప్రభా నాకు సహాయం చేయి. పట్టు వదలకుండా ఆయన కుక్కలు అన్నాడు, కుక్క పిల్లలు అన్నాడు, నేను వాళ్ళ కోసం వచ్చాను, మీ దగ్గర మీకోసం రాలన్నాడు. అయినా సరే వదిలిపెట్టలే. అయినా సరే ప్రభా నాకు సహాయం చేయి. అందరికి తండ్రి నువ్వే కదా. గ్రహించింది. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు అనుకున్నట్టే జరుగునుగాక. శతాధిపతి విశ్వాసం ప్రశంసించాడు. ఇశ్రాయేలు దేవుడి బిడ్డలంతలో ఇంత విశ్వాసం లేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడు. కాబట్టి అధిపతి తన కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభా నా కుమారుడు చనిపోకుండా రాయ్యా అంటే, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు పోయవా అన్నాడు. యేసుప్రభు రాలా అన్నాడు. అంతే. ఆ పనివాడు వచ్చి చెప్తున్నాడు అధిపతికి, నీ కుమారుడు స్వస్థపరిచాడు. ఏ టైం అంటే నిన్న 1 గంటకు. ఆ టైంలోనే యేసుప్రభు చెప్పింది. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సమస్తము కలగజేసిన దేవుణ్ణి మనం ఎట్లా వెతుకుతున్నాం? దయచేసి గమనించి. ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బు డ్రా చేసుకున్నప్పుడు ఇంకొకటి చూశాడు. ఆ బ్యాంకులో డబ్బు కాల్ చేసుకుని ఆయన వెంబడించాడు. ఆయన ట్రైన్ ఎక్కాడు, వీడు కూడా ట్రైన్ ఎక్కాడు. ఆయన నిద్రపోయేటప్పుడు కమ్మంగా తీసుకుందాం అనుకున్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే వాడి తల కింద పెట్టాడు డబ్బులు. లేచిన తర్వాత, అరే నువ్వు మొత్తం వెతికావు, నేను నీ తల కింద పెట్టాను డబ్బులు, నీ తల కింద ఎందుకు ఎత్తుకుంటున్నా? మొత్తం మీద నాకు తెలుసు అని చెప్పన్నాడు. తల కింద అంటే అర్థం చేసుకో, నీ మైండ్లోనే పెట్టాడు. ఆశీర్వాదము దీవెనలన్నీ కూడా ఎక్కడ పెట్టాడు? నీ హృదయంలోనే పెట్టాడు. ఆయన అది దాన్ని వెతుకు, ఎక్కడో వెతికితే ఉపయోగం లేదు, ఆయన వెతుకు. కాబట్టి ఆయన ఆశ్రయించు. ఆయన వెతికిన వారికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మనము చూస్తున్నాం. దయచేసి గమనించండి. 105 కీర్తన 3వ వచనంలో సంతోషం ఇస్తాడంటాం. దయచేసి గమనించండి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించారు. ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది కదా, ఎందుకంటే ఆమె వచ్చిన పరిస్థితి అలాంటిది. కరెక్ట్, సహజంగా. అదేదో సామెత చెప్తారు చూడు, ఏమని? భర్త కొట్టినందుకు కాదు, చెప్పాలి మిగతాది. తోడుకోళ్ళు నా మీదకు, తోడుకోళ్ళు ఏమైంది? నువ్వు గొడ్డుబద్దావని ఆమె ఏదో అన్నది. దానికి హృదయము బద్దలైపోయింది. ఇంకెవరితో చెప్పుకుంది? ఎవరితో చెప్పుకోలా. అన్నం మానేసింది, దేవుడి సన్నిధికి వచ్చింది, ఆమె హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించింది. దావీదుడు ఏం మాట్లాడుతున్నాడు? అమ్మా మత్తుగా ఉన్నావు, కాసేపు పండుకొని లేచి నిద్రపోకూడదు అన్నాడు. లేదులేనా, నేను అలాంటి దాన్ని కాను, నా మనోవేదన నా ప్రభుతో అలాంటి ప్రార్థన కావాలా అమ్మా? అలాంటి ప్రార్థన దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి ప్రార్థనకు దేవుడు కంపల్సరిగా జవాబిస్తాడు. అప్పుడు అమ్మా దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పడంతో ఆ సహోదరి నాటి నుంచి దుఃఖం వదిలిపెట్టిందంట. మీరు చదువుకుంటే అర్థమైంది. ఇక్కడ సమయంలో నాటి నుంచి దుఃఖం వదిలిపెట్టి ఆమె ఎప్పుడైతే సంతోషంగా ఉండటం బిగించేసిందో ఆ రాత్రి దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అదిగా మనకు కూడా ఇక్కడ సాక్షి ఉంది. ఇక్కడ ఊరో సహోదరి, మా ఆయన పిల్లకాయలు లేకపోతే వదిలేస్తా అన్నాడు, ఇంకో ఆమెను చేసుకున్నాడు. మన మధ్యనే వచ్చి ఆ సిస్టర్ గారు కాళ్ళు పట్టుకొని, అమ్మ నా కాళ్ళు పట్టుకోబాకు, ఏసై కాళ్ళు పట్టుకో, మన అన్న గురించి చెప్పింది. ఆమె ఇట్లా ప్రార్థన చేసింది, నువ్వు కూడా చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఏం చేస్తాం? ఇప్పుడు ఆమెకేమో సోమత లేదు, ఒకవేళ వదిలేస్తే పుట్టింటికి పోయి బతకడానికి సోమత లేదు. వాడేమో నీకు పిల్లకాయలు లేకపోతే అప్పటికి ఆమె సన్నిధికి వస్తూ ఉంటే వాడు అల్లాడ అక్కడ మన పోయే దారిలో ఆ సర్ప గుడిని చూడు, ఆడ కూడా తీసుకెళ్ళాడు. నాకు తెలుసు, నేను చూస్తానే ఉండే ఒకసారి. అట్లా తిప్పాడు, అన్ని గుళ్ళు తిప్పాడు, అయిపోయింది. ఇంకే అవకాశమో లేదు. నిన్ను వదిలేస్తాను కంపల్సరిగా, మీ ఇంటికి బొద్దుగా అని చెప్పన్నాడు. ఇక ఆ సహోదరికి ఏళ్ళైన బాధ కదా, మరి 3 రోజులు పెడితే బాధ కదా. వచ్చి దేవుడితో చెప్పుకుంది. ఇక్కడ ఏడ్చింది ఒక అరగంట సేపు. ఆ వారంలోనే జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ ఆడపిల్ల పుడితే మళ్ళీ వచ్చే సాక్ష్యం చెప్పింది. అంతే, వీళ్ళంతా సాక్ష్య భక్తులు అనమాట. అంతే, అంతే, దేవుడి కోసం కాదు. అంతే, ఆయన ఇచ్చే తలాంతుల కోసం, అలా ఆయన ఇచ్చే బహుమానాల కోసం వస్తారు కొంతమంది.
ఆత్మరక్షణ కోసం వచ్చేవాళ్ళు కాదు. కనుక అంత అపకారం చేశాడు కదా, ఏమన్నా గుర్తుపెట్టుకుందా సహోదరి? ఒక కేజీ కారబుంది ఇస్తారు కొంతమంది అయితే, ఇక అంతే, మీకు మాకు ఏం సంబంధం లేదు, మేము నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభు ఎంత గొప్ప, ఎవరు చేయలేని కార్యం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంటే దైవాక్యంలో ఉంది కదా. మరి ఆమె ఎట్లా నమ్మిందో, మరి ఆమె బాధ దేవుడు చూశాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనకి ఇక ఆడపిల్లకి వచ్చి ఇక్కడ సాక్ష్యం కూడా చెప్పింది. అట్లాగనే ప్రభుని మనం ఎట్లా వెతకాల? హన్న కూడా వెతికింది. కానీ ఎట్లా వెతికింది? హృదయం కుమ్మరించిందట. కుమ్మరించిన మీకు తెలుసుగా, దెయ్యాలు పోయేటప్పుడు బిందె కానీ కుమ్మరిస్తారు మామూలుగా. అట్లాగనే ఆమె హృదయము కుమ్మరించింది. అట్లా ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? వెంటనే జ్ఞాపకం చేశాడు. ఆ దైవజుడు చెప్పిన మాట నమ్మి ఇంటికి వెళ్ళింది. నాటి నుంచి ఆమె ఇక్కడి నుంచి సంతోషంతో వెళ్ళింది. దేవుడు చెప్పింది కరెక్ట్గా జరిగిద్దని ఆ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు చదువమ్మా? 105:3 దేవుని వెతుకువారు హృదయమందు. అదే అంటే నీ ప్రార్థనకి దేవుడు కంపల్సరిగా జవాబు. ప్రభా నాకు కందిపప్పు కావాలా, మా బియ్యం కావాలా, ఎండుమిరకాయలు కావాలా, ఈ కాదు, ఈ చిల్లర ప్రార్థన కాదు. ప్రభా స్వస్థపరచు ప్రభా, జలుబు తీసి ప్రభా, జ్వరం తీసి, అయ్యింది మామూలుగా నాకు అర్థం కాదు కదా. అవి కూడా ప్రార్థనలేనా చెప్పు? అది మామూలు చాక్లెట్లు బిస్కెట్లు ప్రార్థనలు అవి కాదు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే వాక్యంలో ఉంది 145:18 నిజంగా ప్రార్థన చేసేవాడికి సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన నీకే తెలుసు. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయడానికి కూర్చుంటావు, ఎన్ని గంటలు నిద్రపోతావు తెలియదు. ఆ చీమో దోమ గుర్తే గబిక్కిన పట్టుకొని లేచి ఎన్ని గంటలు ప్రార్థన చేశాను టైం చూసుకుంటావు. అప్పుడు అది మన పరిస్థితి. అక్కడ ఏముంది రాయబడింది? తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ. అర్థమైందమ్మా? బైబిల్ చెప్తుందా నేను చెప్తున్నానా? నిజముగా శ్రమ ఎందుకు వస్తుంది? దేవుడికి మొరపెట్టడానికి, దేవుడితో సావాసం చేయడానికి, దేవుడితో గడపడానికి, దేవుడితో కాపురం ఉండటానికి. భక్తుడు చెప్పాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ ఆత్మీయ కండరాలంట బలపడతాయంట. హల్లెలూయా. అది ఆత్మీయ శరీర కండరాలు కమ్మం కడుపుండ తిన్నావు అనుకో, నువ్వు సచ్చినా ప్రార్థన చేయవు. శరీరం ఏమంటుంది? పండుకోరా అంటది. అందుకు ఉపవాస ప్రార్థన. అదేందమ్మా? నువ్వైనంతే నేనేనంతే, శరీరం అందరూ కొట్టే కదా. శరీరం ఏం కోరుకుంటుంది? కమ్మటి నిద్ర, కమ్మ రుచికరమైన భోజనం, చాలు ప్రభా, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, నేను క్షేమంగా ఉంటే, నా తండ్రి ఇంటికి క్షేమంగా నడిపిస్తే నాకు దశమ భాగం అంతా ఇస్తాడు ఒక ఆయన భక్తుడు. ఎవరైనా అది. కానీ దేవుడు ఆయన పట్ల అట్టే ప్రణాళిక వేశాడు. కాబట్టి నీ పట్ల ప్రణాళిక వేసిన ప్రణాళిక నీకు అర్థం కావట్లా. నీలో ఉన్న యేసయ్య ఎలాంటి ప్రణాళిక వేసి నీకు తెలియదు. కనుక అట్లాంటి ప్రార్థన కాదు కావాల్సింది. కానీ దేవుడు ఆయన ఉచిత కృప చేత ఏం చేసమ్మా? తన్ను వెతుకుని వారికి. తర్వాత వచ్చిన ఏం చెప్పాడు? 4వ వచనంలో ఒకరోజు ఎదుగుమంటాడా? మనం ఆదివారం ఒకరోజు ఎదుగుతాం, లేకపోతే ఇది ఉపవాస ప్రార్థన 3 రోజులు ఎదుగుతాం, అంతే కదా. నిత్యం వెతకమన్నాడా? దివారాత్రులు ఎతకమన్నాడా? విసుక వెతకమన్నాడా? అర్థం చేసుకో. నిత్యం వెతకమన్నాడు అంటే ప్రార్థన చేయడానికి మోకరించి చేయాలని రూల్ ఏమైనా ఉందా? కొంతమంది చేతులు ఎత్తి చేస్తారు, మంచిదే. కొంతమంది మోకరించి చేస్తారు, మంచిదే. సన్నగుండలు మోకరించి చేస్తారు. ఇప్పుడు ఆ సహోదరిని మోకరించి ప్రార్థన చేయమంటే ఎట్లా చేసిద్ది చెప్పు? ఆ బాడీ ఎట్లా సహకరిస్తుందా? కాదు. కానీ ప్రార్థన చేయటానికి బోళ్ళబడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నడుస్తూ చేసేవాళ్ళు ఉన్నారు, నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయటం కాదు, నీ ఆత్మ ఎంత ఆసక్తితో దేవుని వెతుకుతుంది అది ముఖ్యం చూస్తాడు. నువ్వు ఎట్లనే చేయి. ఇప్పుడు ఆ సహోదరిని ఆ మోకరించి ప్రార్థన చేయడం ఏం చేస్తుంది? ఆమె శరీరం సహకరించదు. ఆమె మంచం మీద కూర్చొని చేస్తుంది. మీకు తెలుసా, మంచంలో నుంచి లేవలేనప్పుడు దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు? ఆయన కన్నీరు కంట పరుపు తడిచిపోయిందంట. మంచం మీద పనుకున్నాడు. బాగలేదు, ఆయనకి ఏ రోగం వచ్చిందో అటు రాయలజీలు కీర్తన 6:6 ఉంటుంది మామూలుగా. కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. నిశ్చయంగా నా ప్రార్థన దేవుడు విన్నాడు. 55 కీర్తన 18 వచ్చినట్టు దయచేసి నా ప్రార్థన దేవుడు విన్నాడు. యేసు ప్రభువు కొత్త నిబంధనలు కూడా చెప్తున్నాడు, మీరు వేటినైతే అడుగుతారో వాటిని మీరు పొంది ఉన్నారని నమ్మమన్నాడు. అది. కానీ ప్రభువు దగ్గర మరి మనం ఎట్లా చేస్తున్నాం? నిజంగా చేస్తున్నావా అని మనం, నీకు నువ్వే, నాకు నేనే. నువ్వు నిజంగా చేయట్లేదు నేనంటా, నాకేం తెలుసు? నువ్వు ఏడవంటావు, నేను ఏడవంటావు, అంతే కదా. నిశ్చయం ఎతకమన్నాడా? ఒకరోజు ఎతకమన్నాడా? అమ్మా
మరి నిత్యం 3 పూటలు తింటున్నావా లేదా? కొంతమంది 2 పూటలు తింటారు ఆరోగ్య నిమిత్తం, మంచిది. ఒక పూట తినేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంట, 3 పూటలు తినేవాడు రోగాలు పాలవుతారంట. సరే, మంచిది. భౌతిక ఆహారం తింటున్నావు, నీ ఆత్మక ఆహారం ఏంది? వాక్యం. నీ దీపం వెలిగించబడాలంటే నూనె ఏంది? వాక్యమే కదా. అందుకని దీన్ని 3 పూట్లా తినాలా. కొంతమంది వాక్యం చదువుకుంటున్నామంటే చదువుతున్నా, ఎన్నమ్మా అంటే ఒక 2-3 వచనాలు చదువుకున్నా. 2-3 ఇడ్లీ తినరాదు? ఎన్ని అధ్యాయాలైనా చదవచ్చమ్మా, దానికి లిమిట్ లేదు. అదేనా? మోషేకి 70 అంతల ఆత్మ ఇచ్చాడు, యేసు ప్రభుకి కొలత లేనంత ఆత్మ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అభిషేకానికి లక్షల మందిని కుమ్మరిస్తాడు. కొలత లేదంటే దానికి కొలమానం లేదు. అందుకని ఆ యేసు ప్రభు అంటాడు తెలుసా, మనకి యోహాను సువార్త 6:64 అని ఉంటాడు, మీరు వినుచున్న మాట ఆత్మ జీవమైంది అంటాడు. అది మీతో చెప్పుచున్న మాట ఆత్మ. ఈ మాటలు ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడే కదా మనకిచ్చింది. ఏమా ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచించాడు. జస్ట్ గట్టిపోనా ఆయన కోపం వస్తే గాడితో కూడా మాట్లాడిస్తాడు, గుర్తుపెట్టుకుని. అంతలా గాడితో కూడా మాట్లాడిస్తాడు. నేను మాట్లాడుతుంటే నువ్వు కాదు మాట్లాడేది, నేను కాదు మాట్లాడేది, గాడిదేవో మాట్లాడిస్తాడు. అది గుర్తుపెట్టుకొని ఆ గాడిద మీద ఎక్కితే గాడిద లాంటి వాళ్ళు మనం, అదేనా? ఆయన మన మీద ఎక్కితే, ఆయన మనలో ఉంటే మనకు చప్పట్లు కొడతారు. ఆయన దిగిపోతే మన మొహం కూడా చూసి లేరు. అందుకని దావీదు ఉన్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను తులసివేయబాకు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయబాకు. అది ఆ కాలం. ఇప్పుడు ఆయన మనలోనే ఉంటాడు. ఏదన్నా ఉంటే ఇక్కడే దిద్దుబాటు చేస్తాడు, గుర్తుపెట్టుకుని. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు బాబు, నాయన అమ్మాయి, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నీకు చూపిస్తాడు, దిద్దుబాటు చేస్తాడు. కాబట్టి నువ్వు వెతికే ఆసక్తిని బట్టి ఉంటుంది. ఈ మందిరము కట్టుకోవాలి. యేసు ప్రభు అంటాడు, ఎవడు నా మాటలు విని నా మాట ప్రకారం చేయ ప్రతివాడు బండ మీద తన అల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలేను. విని కూడా ఆ మాట కట్టుకోకపోతే ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుడు పోలేను. వాన వరుసది, వరద వరుసది, చాలా పాటు. ఆ మందిరం పడిపోయింది. ఈ మందిరం పడిపోవటానికి కాదు, యేసు ప్రభు ఈ మందిరం కట్టింది. ఈ మందిరం యుగములమ్మా, ఈ యుగములు. అంటే ఈ మందిరాన్ని దేవుడు ఎట్లా నిర్మించాడు? ఆయన మహిమ ఊదాడంటే ఆయన మహిమ మనలోకి వచ్చింది. ఆయన మహిమ మనలోకి వచ్చే వెలిగిపోయాడంట. యేసు ప్రభు ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమతో ఉన్నాడు ఆదాం. పాపం చేయకమునుపో తెలుసా, చచ్చిపోతా ఉన్నాడు, చచ్చిపోయాడా? దేవుడికి దూరం అయిపోయాడు. అది అందుకని మొట్టమొదటి మానవుడు పాపం చేసినందువల్ల పాపం అందరి మీద మోపబడింది. ఆజ్ఞ రాకమునుపు పాపం ఆరోపించబడలా. ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే పాపం అనేది తెలిసింది. అంతకుముందు లేదు. దేవుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టు ఉండిను. కనుక ఇప్పుడు మనము ఈ మందిరం మనం నిలబెట్టుకునే బాధ్యత అవుతుంది. నీది నీదే, నాది నాదే. 3 వెంటాడుతుంది మందిరం పడగొట్టడానికి. 1 నిర్లక్ష్యం, సోమరితనం, తర్వాత గాఢ నిద్ర. మీకు నిద్ర రాదా? నాకు కూడా వచ్చిద్ది, అందరికీ వస్తుంది కదా నిద్ర. నిద్ర బాగుంటుందా లేదా? కొంతమంది నిద్ర బాగోపోతే దిగులు పడతారు, నాకు నిద్ర పట్టలేదు, నాకు నిద్ర పట్టలేదు. కొంతమంది ఆకలి కాకపోతే దిగులు పడతారు, నాకు ఆకలి కావట్లేదు. ఏంటంటే ఈ మందిరాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, నేత్రాస, శరీరాస, జీవిగుట్టము. కనుక ఈ మందిరము మనం నిలబడాలంటే అమ్మా నిత్యము వెతకమన్నా. ఆయన వెతుకుడి, ఆయన బలాన్ని ఎత్తుకుడి, ఆయన సన్నిధిని నిత్యము ఎత్తుకుడి. కనుక యేసు ప్రభువును వెతికే విధం మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఆ మందిరములో ఆయన ఎతకడానికి 70వ కీర్తన 4వ వచనంలో ఉత్సాహ సంతోషం ఉంటాయంటమ్మా. అమ్మా ఉత్సాహ సంతోషంలో 70వ కీర్తన 4వ వచనం దయచేసి గమనించండి. ఎల్లప్పుడూ పలుకుతారంట. అంటే నిన్ను వెతికేవారు ఎట్లా ఉంటారు? ఉత్సహించి సంతోషిస్తారు. వారి ప్రతిదినం వెతుకుతున్నారు అపోస్తులు. మనకి 2వ అధ్యాయంలో 47 చదవండి మీరు. ప్రతిదినము 46, 47 చూడండి. వాళ్ళు ప్రతిదినం వెతుకుతున్నారంట. మనం ప్రతిదినం వెతుకుతున్నాము. వెతికే అవకాశం కొంతమందికి ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా.
పనులకు పోయేవాళ్ళు ఎట్ట ఎత్తుకుతారమ్మా? మీరు ఇళ్లలోనే కొంతమంది ఉండేవాళ్ళు లేరు? ఇప్పుడు దాకా మనం విన్నావా? నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తాము. నువ్వు విశ్వాసం ఉంటే ఆయన వెతకాలి కదా. నీ సమస్యకి పరిష్కారం ఆయనే కదా, మనుషులు కాదు, మనుషులు రాజులు కాదు. ఆయన నీ కట్టింది ఆయన, నీ కుటుంబాన్ని నిలబెట్టేది ఆయన, నిన్ను ఆశీర్వదించేది వాడు ఆయన. అబ్రహాము ఆశీర్వాదాలకి మనం యోగ్యులుగా చేసింది ఆయన. మన శాపమును మన పాపమును తీసివేసి ఆశీర్వాదాలకి మనల్ని వారసులుగా చేసింది ఆయన. మీకు తెలియదా మీరు దేవుడి పిల్లలని? ఆత్మ తన ఆత్మతోటి మన ఆత్మతో చెప్తాడంట. ఏమని? మీరు దేవుడి పిల్లలు. దేవుడి పిల్లలమైతే వారసులం. వారసులైతే కొంచెం కష్టపడద్దా? శ్రమ, అది శ్రమ. శ్రమ పడింది, వెతకడమే శ్రమ అని వాక్యంలో ఉంది. చదువు అపోస్తలుల కార్యం చదువు. దయ పొందిన వారి అది మనం కూడా అనుదినం మనం అందరం ఇక్కడ ఎదుగుతామమ్మా. వస్తారా? సరే వస్తావు. నువ్వు చేతులు ఎత్తండి. ఒకరేనా? ఇద్దరు? అది మీరిద్దరు మందిరానికి దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆమె కట్టి దూరం ఉందనుకో. ఇది పని ఏం చేస్తానైనా? వాళ్ళు దేవుడు రాజ్యం కొరకు కనిపెట్టుకున్నారమ్మా. వాళ్ళు తమ వలలు విడిచిపెట్టిరి, వారు తమ దోణిలు విడిచిపెట్టిరి, వాళ్ళు తమ కుటుంబాన్ని విడిచిపెట్టిరి, వాళ్ళ బిడ్డలు విడిచిపెట్టారు. ప్రతిదినము దేవుణ్ణి వెతికారు. దైవ కృప వారికి అధికముగా ఉంది. అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. వాళ్ళకి కలిగిన చరచరాస్తులు అమ్మి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ప్రతిదినం ఒకే కుండ, ఒకే పొయ్యి, ఒకే నీరు, ప్రార్థన చేసుకోవటం, ఆహారం తినటం, ఇంటింట రొట్టె వేసటము, అందరికీ స్తుతించటము. హల్లెలూయా. అర్థమైందమ్మా? అది మన కుదరదాయట. ఈ మధ్య సిస్టర్ గారికి ఏం చేయాలి అర్థం కాక రోజు ఒక నలుగురు ఎదురు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోమంది. అది కూడా ఒక్కోసారి కుదరదు మనకి. ఏదో ఒకటి మనకి అవసరం ఉంటుంది కదమ్మా. ఒకసారి శరీర బలహీనతలు ఉంటాయి. ఏదేమైనా సరే ప్రభుని ప్రతిదినము వెతకాల. ఎందుకంటే నువ్వు ఆయన మందిరాన్ని కాబట్టి. ఇప్పుడు ఆ పాత నిబంధనల మందిరం కాదు, ఇప్పుడు మనం ఆయన మందిరం కాబట్టి మనం ఆయన వెతకాల. ఎందుకంటే సింహం పిల్లలు ఏమి కలిగి ఉండొచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువేండు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువును. అన్ని మేలులు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు ఈ లోకంలో ఎవరైనా మేలు చేస్తారంటే వాడు ఏదో ఒక ప్రతిఫలం ఆశించే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైనా ఉచితంగా ఏమి ఆశించకుండా మేలు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి అందుకని దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు, యథార్థవంతులు కూడా ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులు అంటే కష్టమైన నష్టమైన ప్రభుని మార్గంలో నడిచేవను. నేను అనుకున్నవన్నీ కాలేదు కాబట్టి నేను మానేస్తున్నాను ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. అది యథార్థత కాదు. కనుక నీ లోపలున్న ఆత్మ ఎంతో విలువైందని ఆ శక్తిగల లేఖనాలు నీ లోపలున్న ఆత్మ రక్షించడానికి సాత్వికంతో దేవుణ్ణి అంగీకరించమని వాక్యలో రాబోయింది. కానీ దుష్టులు దుర్మార్గులు దేవుడి మాటను గ్రహించరు కనుక వారు దేవుణ్ణి వెతికేవారు సమస్తం గ్రహిస్తారని వాక్యలో రాయబడింది. కాబట్టి మనం గ్రహించలేకపోతున్నామంటే మనలో అవివేకం. వాడు సాతాను ఇందాక మనం విన్నాం ఏమని మతి మురుపు కూడా పెడతాడు. గుర్తుపెట్టుకోండి. తలకాయ మీద కొడతాడు వాడు. సరేనా? వాడు పని అంతా అదే. తలకాయ మీద కొడితే నేను జుట్టు పీక్కోలే, ఏమన్నాను ఏం చేశాను అనేది నీకే అర్థం కాదు. అందుకని సామెతలు 28:5 దుష్టులు దుర్మార్గుల దేవుడు సంగతి ఏదో గ్రహించరు. కానీ దేవుడు ఏం చేస్తాడు? 28:5 చదవండి. సమస్తము గ్రహిస్తారు. ఆయన తెలియపరుస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయించాడు కదా. ఇంకా ఆయన దేవుడు ఎందుకు భయభక్తులు గల వాళ్ళకి ఆయన మర్మాలు తెలియపరుస్తాడు. దేవుడితో నిత్యం సమాసం చేసే అబ్రహాముకు తెలియపరచలేదా నేను సొదొమ పట్టణానికి నేను నాశనం చేయబోతున్నానని? కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి సమస్తము గ్రహింపిస్తాడు. అంటే ఆయనే తెలియపరుస్తాడు. మన భక్తులమని కాదు. ఆయన మనకు ఏమి తెలియదు ప్రభా అంటే
యేసుప్రభు ఏమన్నాడు? మీకు జ్ఞానం కొదువైతే నన్ను అడగమన్నాడు. అడిగితే ఎట్ట అడగమన్నాడు? విశ్వాసంతో అడగమన్నాడు, లేకపోతే సందేహపడకుండా అడగమన్నాడు. నేను ఇస్తా అన్నాడు. సొలొమోను అడిగాడు. ఏమడిగాడు? దేవుడు మందిరంలో కూర్చొని ఒక 1000 బలులు అర్పించి అక్కడ పడుకొని నిద్రపోయాడు. సొలొమోనా, ఏం కావాలి నీకు? ఏమడుగుతున్నావు నువ్వు అంటే, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు. నా తండ్రి చాలా గొప్పవాడు, నన్ను ఎన్నుకున్నావు నువ్వు, కానీ నాకు జ్ఞానం చాలదు, నాకు జ్ఞానం. ఆ మాట దేవుడికి ఎట్లా ఉందమ్మా? అనుకూలంగా ఉన్నది. నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి, శత్రువు ప్రాణం అడగల, ఐశ్వర్యం అడగల, ధనం అడగల, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి వాటితో పాటు ఇవి కూడా నీకు ఇస్తానా. భూలోకంలో నీ వంటి వాడిక ఉండడు. సరే, అది జ్ఞానం అడిగాడు అంతే. నువ్వు నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు, నీకోసం కాదు. అందుకని 3000 సామెతలు రాశాడు ఆయన. అపారమైన జ్ఞానం. ఆయన జ్ఞానం వినటానికి శేబాదేశపు రాణి వచ్చి ఆశ్చర్యపోయిందనమాట. ఇప్పటికీ ఆయన మాటలు వినటానికి ఎంతోమంది ఆశపడుతుంటారు. అందుకని భూలోకంలో జరగబోయే విషయం అంతా కూడా ఆయనకి దర్శించాడంట, అంటే ఆస్వాదించాడు. ఎంత సంతోషం ఉంటుందని దాని గురించి పరిశోధించాడు. ఆయనకున్న సంపద ఎవరికీ లేదు. నెలకొచ్చి దాదాపు 30-40 టన్నులు వస్తుంది బంగారం. ఒక రాజకుమార్తె వస్తుంది. ఇంకేం కావాలా? 300 మంది ఉపపత్నులను, 700 మంది భార్యలు. ఏం చేసుకున్నాక 364 రోజులు అంత సుఖమే. అట్లా అయినా కూడా ఏం లాభం, ఉపయోగం ఉందో? అడవి పువ్వు పూసి పిప్పుడు విలువ లేకుండా చేసుకుందాం. పరిశుద్ధులు తండ్రి, నిశ్చింగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ నామ మహిమవద్దు తండ్రి. నిన్ను వెతికేవారు ప్రభా ఎట్లానో హృదయంలో సంతోషిస్తారని ప్రభా. నిత్యము వెతకమన్నావు తండ్రి, నీ బలాన్ని వెతకన్నావు అన్న ప్రభా. సొలొమోనుకు తండ్రి తన దావీదు కుమారుడు నాయన దావీదు చెప్తున్నాడు, నా కుమారుడు మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నావు కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని వెతుకు. నువ్వు ఆయన విసర్జించావు, ఆయన నిన్ను తోసివేస్తాడని చెప్పినాడు తండ్రి. అట్లాగే తండ్రి ఈ మందిరం గురించి నాయన, ఆ మందిరము తీసివేయబడింది ప్రభా. ఈ మందిరం యుగములు తండ్రి నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. నిరీక్షణ, ఉత్సాహం, ధైర్యమునైనా తుదముటుకు కనపరచలా మీరే దేవుడు ఇల్లు అన్నావు ప్రభా. అవి మందిరం, నా మందిరంనైనా మా శరీరమే దేవుడు ఆలయం అని చెప్పి లేఖలో రాయబడింది ప్రభా. నిశ్చయంగా తండ్రి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పినావు తండ్రి. నలుగురి వారికి దుర్భంగా ఆపత్కాలంలో మహాదుర్గంగా ఉండేది ఓ తండ్రి. నేను ఆశ్రయించే వారిని వెనడ విడిచిపెట్టి దేవుడు కాదని లేఖలో రాయి ప్రభా. మొదట నీ నీతి రాజ్యాన్ని వెతికే భాగ్యం, మాకు అవసరాలన్నీ కూడా నువ్వు తీరుస్తాను మేము విన్నాం తండ్రి. అయా యూట్యూబ్ ద్వారా అందరైతే వింటున్నారు తండ్రి, వాళ్ళ అవసరాలను వెరిగినావు ప్రభా. నిన్ను వెతికినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో నువ్వు వెతికినప్పుడు సమస్తం నువ్వు సహాయం చేస్తావని లేఖలో రాయబడింది ప్రభా. ప్రతి అవసరం నాయన నా దేవుడు ప్రతి అవసరం మహిమలో తీర్చునుగా కన్నాడు తండ్రి. ప్రతి అవసరం కూడా తీర్చే దేవుడు నువ్వే ప్రభా. అన్ని విషయంలో మేలుకరంగా దీవెనకరంగా సహాయం ప్రభా. నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.